హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈనాడు యేసుక్రీస్తుకి చోటు ఇవ్వమని అడుగుతున్నాడు. ఆనాడు మొన్న సత్రములో చోటు లేదు యేసుక్రీస్తుకి. నిన్న మనం పెరిగి పెద్దవాడై చూసినాం కలికి మత్తయి శుభవార్తలో ఆయనకి తలవాల్చుటికైనా చోటు లేదు అని మనం గ్రహించాము, చదువుకున్నాము. బైబిల్ చదివితే తెలుస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నాకు ఆకాశ పక్షులకి గూళ్ళు కలవు గాని, నక్కలకు బొరియలు కలవు గాని, మనిషి కుమారుడు అంటే నేను నివసించుటకు తలవాల్చుటకు చోటైనా లేదు అని చెప్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అందుకనే ఈనాడు ఈ క్రిస్టమస్ కాలంలో నీ ఇంటిలో చోటిస్తావా, నీ హృదయంలో కూడా చోటిస్తావా అని అడుగుతున్నాడు. ముఖ్యంగా నీ హృదయంలో చోటిస్తే అప్పుడు నేను నీ ఇంటిలోనికి వస్తాను, నీ హృదయంలో చోటిమ్మని అడుగుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి అప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం చదువుకుందాము. ఏమంటున్నాడు ద్వితీయోపదేశకాండం, మనం ఎలా హృదయంలోకి రావాలి? మరి యేసుక్రీస్తు రావాలంటే మన హృదయాన్ని నేను ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ మరి ఆయనకి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మనకి తెలియనటువంటి విషయం. కాబట్టి రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు, మానవుడు హృదయంతో క్రీస్తే ప్రభు అని విశ్వసించినచో, మానవుడు ప్రతి ఒక్కడంట క్రీస్తే ప్రభు అని తన హృదయంలో విశ్వసిస్తే చాలంట, ఆయన ఆటోమేటిక్గా మన హృదయంలోనికి వచ్చేస్తాడు అంట. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వేం చేయక్కర్లేదు, నేను పెద్ద పెద్దగా ప్రార్థనలు చేయక్కర్లేదు, నేనేమి గుడికి వెళ్ళక్కర్లేదు, చర్చికి వెళ్ళి ప్రార్థించక్కర్లేదు, 10 మందికి కనిపించేటట్లు దాన ధర్మాలు చేయాలి, అవి ఏం చేయక్కర్లేదు. ఏమంటున్నాడంటే కేవలం ఒకే సింపుల్గా ఏమంటున్నాడు తెలుసా, నీ హృదయంలో క్రీస్తే ప్రభు అని విశ్వసించు చాలు, ఈ హృదయంలోనికి అప్పుడు నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్తున్నాను. ఇంకా అదే మనం చూసినట్లయితే ఇంకేమని చెప్తున్నారంట, మీ హృదయానికి ఇట్లా నాకు ఇస్తే నేను నీ హృదయంలో నివసించి నీ హృదయాన్ని రక్షించటానికే, నీ గుండెని కాపాడటానికి, నీ హృదయాన్ని రక్షించి నేను చెడు మార్గం నుంచి తప్పించి మంచి మార్గంలో నడిపించటానికే నీ యొక్క హృదయం నాకు ఇవ్వమని అడుగుతున్నాను అని చెప్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడు, మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో మీరు ఏం చేయక్కర్లేదు, నాకు మీ హృదయాన్ని ఇవ్వాలంటే సింపుల్గా చెప్తున్నాడు ప్రభు. ఏం చేయక్కర్లేదు, మీరు ప్రభు అయిన దేవుణ్ణి అంట పూర్ణ హృదయంతో ప్రేమించండి. ఏమండి, మనం వారిని వీరిని ప్రేమిస్తూ ఉంటాం, తల్లిదండ్రులను ప్రేమిస్తాం, అన్న తమ్ముళ్ళని ప్రేమిస్తాం, ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాం, ఎక్కడో దూరాన ఉన్న వారిని ప్రేమిస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఒక్కసారి పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించి చూడమంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరు, ఏం చేయక్కర్లేదు, నువ్వు పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తే చాలు అంటున్నాడు. నువ్వు పెద్ద పెద్ద కార్యాలు ఏం చెయ్యక్కర్లేదు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తే చాలు. ఆయన నీ నుండి డబ్బు కానీ, ధాన్యము కానీ, ధనము కానీ, ఆస్తిపాస్తులు కానీ ఏమీ అడగట్లేదు. ఏమంటున్నాడంటే నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు, నీ పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నన్ను ప్రేమించితే అప్పుడు హృదయంలో చోటు నేను ఆటోమేటిక్గా నీ హృదయంలోనికి వస్తాను. మనం ఏం చేయక్కర్లేదు. యేసుక్రీస్తు మన హృదయంలోనికి రావాలంటే నేనేం చేయాలండి? దాన ధర్మాలు చేయాలా, ఎన్నో బలులు చేయాలా, లేకపోతే మేకలని ఇవ్వాలా, దూడలని ఇవ్వాలా, మొక్కుబడులను ఇవ్వాలా, వాటిని ఇవ్వాలా, వీటిని ఇవ్వాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఏం అవసరం లేదు. ఇక్కడ సింపుల్గా యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను నీ హృదయంలోనికి రావాలంటే ఒకటే ఒకటి, నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఒకటి సింపుల్ కూర్చుని నీ హృదయంలో క్రీస్తే ప్రభు అని విశ్వసించు, పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు. అంతేనండి యేసుక్రీస్తు చెప్పింది. మనకు మొత్తం బైబిల్ కూడా అవసరం లేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో మీరు నిరంతరము నాకు బలులను సమర్పిస్తున్నారు, కానీ మీరు నిరంతరము నాకు బలులను సమర్పిస్తున్నారు, ఎద్దులను, మేకలను, గొర్రెలను, మంచి మంచి వాటిని తీసుకొచ్చి నాకు సమర్పిస్తున్నారే, కానీ నాకు అవి ఏం అవసరం లేదు. ఎందుకంటే నీది ఇరిగి నలిగినటువంటి నీ హృదయం ఉంది కదా, నేను ఎందరో విడిచిపెట్టారని బాధపడుతున్నటువంటి హృదయం, నేను ఎందరో గాయపెట్టారని బాధపడుతున్నటువంటి హృదయం, ఎంతమంది నిన్ను ద్వేషించారని హృదయంలో బాధ, గాయాలు, ముళ్ళులు ఎన్నో ఉన్నాయి నీకు హృదయంలో, ఆవేదన, ఆ హృదయాన్నే నాకు ఇస్తే చాలు అంటున్నాడు. అందుకని ఏమంటున్నాడు? విరిగి నలిగినటువంటి హృదయాన్నే నాకు ఇవ్వమని అడుగుచున్నాడు యేసుక్రీస్తు. నాకు బలులు అవసరం లేదు, మీరు మేకలు, ఎద్దులు, గొర్రెలు
ధూమ వాళ్ళు ఎన్నో మీరు తీసుకొచ్చి నాకు బలులుగా సమర్పిస్తున్నారు, కానీ నాకు అవన్నీ అవసరం లేదు. నాకు కావాల్సిందల్లా ఒకే ఒకటి, విరిగి నలిగినటువంటి హృదయాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను ఆ హృదయంలోనికి వేంచేసి వస్తాను. ఆ విరిగి నలిగినటువంటి హృదయాన్ని మరలా కట్టి నీకు ప్రేమను చూపిస్తాను. అంతేకాదు నేను నీతోనే స్వయంగా నీ హృదయంలో నివసిస్తాను. అందుకనే నీ హృదయాన్ని నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి యేసుక్రీస్తు ఈ క్రిస్టమస్ కాలంలో ప్రభువా, నీవు నన్ను ఎంతోమంది ధనం అడిగారు, డబ్బుందా అని అడుగుతున్నారు, నీకు అందముందా అని అడుగుతున్నారు, నీకు చదువుందా అని అడుగుతున్నారు. కానీ ఈ లోకంలో నాకంటూ ఒక హృదయం ఉందని గమనించిన వాడిని నువ్వే ప్రభువా. కాబట్టి ఈ యొక్క హృదయమున ఆవేదన నన్ను గాయపరిచినటువంటి ఈ యొక్క హృదయాన్ని నీకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు. ఈ క్రిస్టమస్ కాలంలో నేను నీకు ఇచ్చే బలి ఏమీ లేదు ప్రభు. ఈ క్రిస్టమస్ కాలంలో నా దగ్గర ధనధాన్యములు కానీ మరి ధాన్యాలు కానీ ఆస్తిపాస్తులు కానీ మరి ఏమీ లేవు, కానీ నాకున్నది ఒకే ఒకటి చిన్న హృదయం యేసు ప్రభువా. ఆ హృదయాన్ని నేను నీకు సమర్పిస్తాను. మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో నా హృదయాన్ని నీకు సమర్పిస్తాను. నీవు నా హృదయంలో ఏం చేసి రమ్మని అడిగినప్పుడు ప్రియా సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు మన హృదయంలో నివసించటానికి ఆయన వస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆమేన్.